ప్రాణం చెల్లించావు, బలి పశువుగా నా కొరకై తెంచావు, క్రయధనముగా నీ ప్రాణం చెల్లించావు. చేతకాని మరణం కాదది, చేయబుని నా ప్రేమైక త్యాగమది, విమోచన కార్యం జరిగినది, క్షమాపణ ద్వారం తీయబడినది, బలి పశువుగా నా కొరకై తెంచావు, క్రయధనముగా నీ ప్రాణం చెల్లించావు. శ్రమ పొందుచున్నను బెదిరించకుంటివి, వధకు తేబడు గొర్రెలా మౌనివైతివి. శ్రమ పొందుచున్నను బెదిరించకుంటివి, వధకు తేబడు గొర్రెలా మౌనివైతివి. హేళన చేయువారిపై కోపించక ప్రార్థన చేసి ఉంటివి, కారణమేమి లేకయే దూషించిన బాధను ఓర్చుకొంటివి, భారము దించి ఉంటివి. త్యాగం విమోచన కార్యం జరిగినది, బలి పశువుగా నా కొరకై తెంచావు, క్రయధనముగా నీ ప్రాణం చెల్లించావు, బలి పశువుగా నా కొరకై తెంచావు, క్రయధనముగా నీ ప్రాణం చెల్లించావు. అధికారమున్నను తలదించుకొంటివి, అవమానములో సహనము వీడవైతివి. అధికారమున్నను తలదించుకొంటివి, అవమానములో సహనము వీడవైతివి. నేరము మోపుచున్నను చలించక ఉత్తరమీయకుంటివి, వ్యాధిని అనుభవించుచు ఏ మాత్రము రూపము లేకయుంటివి, స్వస్థతనిచ్చితివి. చేతకాని మరణం కాదది, చేయబుని నా ప్రేమైక త్యాగమది, విమోచన కార్యం జరిగినది, క్షమాపణ ద్వారం తీయబడినది, బలి పశువుగా నా కొరకై తెంచావు, క్రయధనముగా నీ ప్రాణం చెల్లించావు, బలి పశువుగా నా కొరకై తెంచావు, క్రయధనముగా నీ ప్రాణం చెల్లించావు. అందరికీ వందనాలు. వందనాలు ఆంటీ. వందనాలరా. సిలువ శ్రమల గురించి చక్కగా పాడావమ్మా. నిజమే కదా, ఆయన ఎన్ని అవమానాలు పొందినాడు, ఎంత మరి అపహాస్యము అనుభవించినాడు, మన కోసం మరి ఇన్ని శ్రమలు ఆయన అనుభవించి మనకు రక్షణ ఇచ్చాడు కదా. దేవునికి స్తోత్రం. చక్కటి పాట పాడావమ్మా. దేవుడిని ఆశీర్వదించాలి. నీ గొంతు దేవుని సేవ నిమిత్తమై వాడబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రా. దేవునికి స్తోత్రం. నానా ఆగ్నెస్ మన మధ్య షమీం షమీం ఉంది కదమ్మా. షమీం ఉంది మన మధ్య. షమీం ఉందమ్మా. దేవుడు గొప్పవాడు. నిజంగా ఎవరిని ఎలా ఎన్నుకుంటాడో, ఎవరిని ఎలా వాడుకుంటాడో మనకు తెలియదమ్మా. మరి ముస్లిం కుటుంబంలో జన్మించి మరి ఆ వాతావరణంలో పెరిగి మరి వివాహం జరిగిన తర్వాత తను మరి ప్రభువులో స్థిరపడింది చాలా స్థిరపడి విశ్వాసంలో కొనసాగుతూ మరి ఎంతో ఆత్మీయంగా ఉన్న
మరి షమీం ఇది వరకు మనకి ఎన్నో సార్లు వాక్యం కూడా చెప్పారమ్మా. మరి ఆయన చాలా సార్లు నజ్జుమును కూడా నడిపించారు. షమీం వాళ్ళ అక్క కూడా మరి సీరియస్ గా ఉంది. క్యాన్సర్ 4th స్టేజ్ కదమ్మా షమీం. అవునక్క, అవునక్క. 4th స్టేజ్ లో ఉంది. ఆ 4th స్టేజ్ లో ఉందమ్మా. దయచేసి షమీం వాళ్ళ అక్క అవునక్క. రక్షణ కోసం ప్రార్థన చేయండి. రక్షణ కోసం ప్రార్థన చేయండి. మరి షమీంకు దేవుడు చాలా బాధ్యత ఇచ్చాడు. తన అక్క చెల్లెళ్ళు, తన అన్నదమ్ముళ్ళు అందరూ ప్రభువును విశ్వసించాలి. ముస్లిమ్స్ అంత తొందరగా ప్రభువుని నమ్మరు కదండి. అంతా ఒకటే అంటారు కానీ పొరపాటున కానీ మరి ప్రభువును విశ్వసించాలంటే వాళ్ళు ఒప్పుకోరు. అలాంటిది మరి షమీముని దేవుడు వాడుకున్నాడు. చక్కటి అల్లుణ్ణి మనవరాళ్ళని దేవుడు ఇచ్చాడు. కుటుంబాన్ని కూడా, వాళ్ళ భర్త కూడా మరి ఉద్యోగ విషయంలో ఏమి, మరి ఆపరేషన్ విషయంలో ఏమి ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు మరి సాక్ష్యం చాలా చెప్పింది. చక్కటి సాక్ష్యము మరి మరి జూమ్ లో కూడా మరి చెప్పిందో లేదో కానీ సంఘంలో మాత్రం చాలా సాక్ష్యం చెప్పింది. ఆమె ఎలా రక్షించబడింది, ఏమి విశ్వాసంలో ఎలా కొనసాగుతుంది. మరి అక్కడ ఇక్కడ మరి గ్రూప్స్ మధ్య కూడా సేవ చేస్తాం. దేవుడు చక్కగా వాడుకుంటున్నాడు. ఇంకా ఆత్మచేత రెండింతలుగా వాడబడాలని మనం ప్రార్థన చేద్దాం. రా షమీం, ఇది నీ సమయం అమ్మా, తీసుకో. అక్క ఓకే అక్క, ఓకే. ఈ సమయం ఇచ్చిన దేవునికి మొదటగా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి కేజీ అక్కకు కూడా వందనాలు. చేరి వచ్చిన మీకందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఒక్క నిమిషం వందనాలు చెల్లిస్తున్నాను. ఇది నెట్ కొంచెం సరిగ్గా రాలేదని చూస్తుంది. మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి 1వ సమూయేలు 2వ అధ్యాయము 12, 13 వచనాలు చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 1వ సమూయేలు 2వ అధ్యాయము 12, 13 వచనాలు చదువుకుందాం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. జనుల విషయమై యాజకులు చేయించి వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలి పశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని పనివాడు 3 ముండ్లు గల కొంకిని తీసుకొని వచ్చి బొరుసులో గాని, తపేలలో గాని, గూనెలో గాని, కుండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొనును. షిలోహుకు వచ్చి ఇశ్రాయేలులందరికీ వీరు ఇలాగునే చేయించు వచ్చిరి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, మహోన్నతుడా, నిత్య నివాసి మా ప్రియ పరలోకపు తండ్రి, మారని మార్పు లేనటువంటి దేవుడవు స్వామి, మీ ఘనతను బట్టి, మీ ప్రభావాన్ని బట్టి, మీ నామ ఔన్నత్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. నాయనా తండ్రి, సజీవులుగా మేము ఈరోజు ఈ సజీవుల భూమిలో ఉన్నామంటే అది కేవలం మీ కృపనే దేవా తండ్రి. నాయనా మీ వాక్యము మీ లేఖనాల్లో నుంచి చదువుకొని ఉంటున్నాం. వివరించడానికి కానీ అయ్యా నాయన బోధించడానికి కూడా అర్హత యోగ్యత లేని దాన్ని ప్రభువా, ఏం నేర్చుకోవాలని ఇష్టపడి ఈ సమయం మాకు మీరు అనుగ్రహించితిరో, మీ చిత్తం ఇంకా మేము భూమి మీద ఏమి చేయాలని ఆశపడి ఈ సమయం ఇస్తిరో ప్రభువా, ఆ మీ చిత్తం నెరవేరినట్లుగా మాకు మీరు బోధించండి ప్రభువా. నాయన సహాయం చేయండి. అవును తండ్రి, ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఈ ఆత్మీయ యాత్రలో మేము సాగుతూ ఉండగా ప్రతి దినమయ్యా నాయన మాకు ఎన్నో విషయాలు నేర్పిస్తూ మేలు కొరకై మా జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడవు, క్షేమము కొరకై మమ్మల్ని లేవనెత్తుతున్న దేవుడవు ప్రభువా. మరి నాయనా తండ్రి, గుడికి నడిపిస్తున్న జయమనక్కను బట్టి కూడా స్తోత్రాలు ప్రభువా. మరి
హస్తాలకు అప్పగించుకుంటూ, ఇదిగో దేవా చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి కూడా మీ కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆశతో ఆసక్తితో ఉదయం నుంచి నాయన మీ సన్నిధికి చేరి వస్తున్నారు ప్రభువా తండ్రి. నాయన వారి జీవితాల్లో కూడా నాయన వారు ఆశించినవన్నీ కూడా ప్రభువా వారు పొందడానికి మీరు సహాయం చేయండి. అలాగే నాయన మరి కెజిఎమ్మ అంకులు చెకప్ నిమిత్తమై వెళ్ళారు, వారికి కూడా మంచి సమయం దయచేయమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. అన్ని విషయాల్లో మీరే కృప చూపమని ఘనత మహిమ ప్రభాలు మీకే చెల్లించుకుంటూ నా ప్రభువు, నా రక్షకుడు, నా విమోచకుడు, నా ప్రాణప్రియుడైనటువంటి యేసు ప్రభుల వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అక్క వినిపిస్తుందా? వినిపిస్తుంది సిస్టర్. వినిపిస్తాంది మా బాగా వినిపిస్తోంది. అదే బాగా వినిపిస్తుంది. వినిపిస్తుంది. ఓకే అక్క, ఇందాక సరిగా వినిపించలేదు. సరే, మనం చదువుకున్న వాక్య భాగానికి వెళ్ళిపోదాము. మరి ఏలీ కుమారుల గురించి ఈ మాట చదువుకున్నప్పుడు మీకు ఆశ్చర్యమైందో లేదో కానీ నాకు చాలా ఆశ్చర్యమైంది. ఏంటంట, ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఏలీ ఎవరు? ఒక యాజకుడు. యాజకుడు. ఏలీ కుమారులు కూడా యాజకులే అని మనం చూస్తూ ఉన్నాము కదా. ఏలీ కూడా యాజకుడుగా ఉన్నాడు, ఏలీ కుమారులు కూడా యాజకులుగా ఉన్నారు. అగి ఆచి హేవనే వద్దు నాన్న. యాన్సీ, ఏ యాన్సీ, ఆ పాపని తీసుకొని తలిపోయినన్న వచ్చేసారు. కాబట్టి ఏలి కుమారులు ఎలాంటి వారుగా ఉన్నారంట? యెహోవాను ఎరగని వారై ఉన్నారంట. యెహోవాని ఎరగని వారు ఎలా యాజకులుగా ఉన్నారు? మరి ఏలి ఏమి తన పిల్లలకు నేర్పించాడు? ఏలి దాదాపుగా 90 సంవత్సరాలుగా యాజకుడుగా ఉంటూ ఉన్నాడు. యాజకుడు అంటే మరి ఇశ్రాయేలీల 12 గోత్రాల్లో నుంచి దేవుడు ఒక గోత్రాన్ని ఎన్నుకున్నాడు. ఆ విషయాలు మనకు తెలుసు. లేవి గోత్రాన్ని ఆయన ఎన్నుకున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం కదా. ఆ యాజకుడు మాత్రమే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళేవాడు, అడ్డతెర లోపల పోయి యాజకత్వం చేసేవాడు. మరి ఎవరైనా పాపము చేసి అక్కడికి వస్తే వారి పాపాలు ప్రాయశ్చితం చేయడానికి యాజకుడు అక్కడ ఉండేవాడు. మరి కరుణాపీఠం ఎదుట కూడా లేవ్యాకాండంలో చూసుకుంటే 16:2 మనము అడ్డుతెర లోపలికి ఎప్పుడు ఎవ్వరు రాకూడదు, యాజకుడు మాత్రమే వెళ్ళేవాడు. మరి లేవి 16:34 చూసుకుంటే సంవత్సరమునకు ఒక్కసారి ఇశ్రాయేలీల సమస్త పాపములను బట్టి వారి నిమిత్తం ప్రాయశ్చితం చేయుటకు యాజకుడు అది ఒక కట్టడగా పెట్టి వారందరి నిమిత్తం ప్రాయశ్చితము చేసేవాడు కదా. ఇలాగ మనం చెప్పుకుంటే యాజకునికి ఎన్నో లక్షణాలు ఇక్కడ మనం చూసుకుంటాం అన్నమాట. అయితే మరి ఇన్ని లక్షణాలు కలిగి యాజకుడుగా ఉంటున్నటువంటి ఏలి తన కుమారులైన హోప్ని ఫీనెహాసులకు మరి ఏం నేర్పించాడు కదా. వారు యెహోవాను ఎరగని వారు మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. దేవుని మరి సేవలో పూజారి కదా, తెలుగులో అయితే పూజారి అంటారు. వాళ్ళ నాయనేమో యాజకుడుగా ఉంటున్నాడు, మరి పిల్లలేమో దేవుణ్ణి ఎరగని వారిగా ఉంటూ ఉన్నారంట. మనం కూడా మన కుటుంబాల్లో మనమేమో మంచి స్థితిలో ఉంటూ ఉన్నాం అనుకోండి, సంఘ పెద్దలుగా లేదా పరిచర్య చేసే వారంగా, మన పిల్లలు దేవుణ్ణి ఎరగని వారిగా ఉంటే మనకెంత బాధ కదా ఆ విషయంలో. ఇంకా ఇక్కడ ఎరగని వారే అని లేదు, మిక్కిలి దుర్మార్గులై ఉండేరి. మనకు చెప్పారనుకోండి అమ్మ ఎవరన్నా, అక్క నువ్వు చాలా మంచిదానివి కానీ నీ పిల్లలు మిక్కిలి దుర్మార్గులు అని చెప్తే మనకెంతో బాధేస్తుంది ఆ విషయమై. ఇక్కడ ఏలి కుమారుల గురించి చెప్పబడిన మాట అదే, వాళ్ళు మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. దుర్మార్గులు షమీం, నువ్వు సరిగా చూపించలేదు. ఇట్లా వెళ్ళిపోతే తల మాత్రం పై కొంచెం సెల్లు నీ కిందికి పెట్టుకో, కొద్దిగా పైకి ఉంది, నీ తల ఒక్కటి కనిపిస్తుంది. అది కిందికి కనిపించడం పెట్టుకునేట్లేదు ప్లేస్. సరే. నేను ఈ రూమ్ లోకి వచ్చాను, ఆ పిల్లలు ఉన్నారు, అందుకు అది ఇబ్బంది అయిపోయింది. అయిపోతుందేమో ఇక్కడ కిందికి రావట్లేదు.
చాలా కిందికి పెడితే కింద అయిపోతుంది. ఓకే అక్క, వినిపిస్తుంది కదక్క, నేను కనిపించకున్నా. వినిపిస్తోందిలేమ్మా, వినిపించడం కనిపిస్తుంది. లేదక్క. వినిపిస్తోందిలే, ఓకే వినిపిస్తోంది. ఓకే. కాబట్టి చూడండి, మన ఇండ్లల్లో కూడా ఎవరైనా అలాగూ పిల్లల్ని ఎరగని వారిగా కదా, పిల్లలు దేవుణ్ణి ఎరగని వారిగా ఉంటే మనం ఎంతో బాధపడతాం. అయ్యో పిల్లలు మనకు దేవుడిచ్చేటువంటి బహుమానాలు కదా. దేవుడు ఏం చెప్పాడు పిల్లల విషయమై మనకు? ద్వితీయోపదేశ కాండంలో ఏం చెప్తాడు? 6వ అధ్యాయంలో 6వ వచనంలో, మీరు పండుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు అంతా ఏం చేయాలంట? పిల్లలకు ఆ విషయాలన్నీ, దేవుని విషయాలు నేర్పించాలా అని దేవుడు మనకు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. మరి పిల్లలు మనకి దేవుడు బహుమానాలుగా ఇచ్చినప్పుడు, మరి ఏలికి కూడా అలాగే 2 కుమారులంటే దేవుడు మంచి కుమారుల్ని ఇచ్చాడు. అయితే మరి ఏలి వారిని పెంచే విషయంలో, వారికి దేవుడిని పరిచయం చేసే విషయంలో ఫెయిల్ అయిపోయినట్టుగా మనము చూస్తూ ఉన్నాము కదా. ఆదికాండము 33వ అధ్యాయం 5వ వచనం చూసుకుందాం. చూడండి, ఆదికాండము 33వ అధ్యాయం 5వ వచనం ఒక మాట చూసుకుందాము. ఏషావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను, ఇదే కదమ్మా, చూచి వీరు నీకేమి చదవండి. కావాలని వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. అప్పుడు ఆ దాసులను వారి పిల్లలను చాలు చాలు చాలు. పిల్లలు ఎవరిచ్చినారని చెప్తున్నాడు ఇక్కడ? దేవుడు దయచేసి. కాబట్టి పిల్లలు ఎవరిస్తారు మనకు? దేవుడు దయచేస్తేనే మనకు పిల్లలు కలుగుతారు. మరి దేవుడు దయచేసిన పిల్లల్ని మనం ఎలా పెంచుకుంటున్నాం? వీళ్ళు కదా యెహోవాకు యాజకులుగా ఉంటూ యెహోవాని ఎరగని వారును మిక్కిలి దుర్మార్గులై ఉన్నట్టుగా, క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి క్రైస్తవ తల్లిదండ్రులకు జన్మించి కదా క్రీస్తుని ఎరగని వారిగా ఉంటే మనకెంత బాధేస్తుంది మన పిల్లల విషయమై. కాబట్టి అందుకేం చెప్తున్నాడు ఇక్కడ యాకోబు? ఈ పిల్లలు దేవుడు దయచేసిన పిల్లలే అని చెప్తున్నాడు. చక్కగా చెప్తున్నాడు, దేవుడు నాకు దయచేసిన వారయ్యా తన యొక్క ఆస్తిగా చెప్పుకుంటూ ఉన్నాడు ఆ పిల్లల్ని కదా. మరి కీర్తనలు 127:3 చదువుదాం. చూడండి, కీర్తనల గ్రంథంలో 127వ అధ్యాయం 3వ వచనం చదువుకుంది. చదవండి ఎవరైనా తీస్తే. ఓకేమా. 127. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు చాలు పుట్టిన కుమారులు చాలు చాలు. ఏమంట కుమారులు ఎవరిచ్చే స్వాస్థ్యం అంట? స్వాస్థ్యం అంటే అది ఇంకా తరతరాలకి ఉంటది కదా. స్వాస్థ్యం అనేది ఆస్తులు. దేవుడిచ్చే స్వాస్థ్యం అంట కుమారులు. మరి కుమార్తెలు ఆయన ఇచ్చే బహుమానమే. దేవుడు మనల్ని పిల్లల్ని ఎందుకు ఇస్తున్నాడంటే స్వాస్థ్యాలుగా, బహుమానాలుగా కదా. ఆయన దయ వలన దేవుడు మనకు పిల్లల్ని ఇస్తూ ఉన్నాడు. ఇంకో మాట చదువుకుందాము, తర్వాత నేను దీని గురించి చెప్తాను. సామెతలు 17:6. సామెతలు 17:6. కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారము. ఇంకా ఏంటంట? పిల్లలు కుమారులు కిరీటాలంట వృద్ధులకి. కిరీటం అంటే అది ఎంతో విలువైనది కదా. కిరీటం ఉందనుకోండి ఒకరి దగ్గర, మనకు తెలిసిందనుకోండి, వాళ్ళని ఎంతో ధనవంతులుగా మనం చూస్తాం, ఎంతో విలువ కలిగిన వారిగా. కాబట్టి కుమారులు ఉన్నారంటే మనకేంటంట? వాళ్ళు వృద్ధులకు కిరీటముతో సమానం అంట. అంటే ఎంత విలువ కలిగిన వారిగా దేవుడు పిల్లల్ని మనకిచ్చాడో మనము జ్ఞాపకము చేసుకుందాము. అయితే మరి ఈ పిల్లల్ని పెంచే విషయంలో మనం ఎంత జాగ్రత్త తీసుకోవాలి కదా. విలాప వాక్యాల్లో ఏం చెప్తాడు? నీ రేయి మొదటి జామున లేచి మరి నీ పసిపిల్ల ప్రాణము కొరకు నువ్వు ప్రార్థన చేయమని చెప్తాడు కదా. రేయి మొదటి జామున లేచే అలవాటు చాలా మందికి ఉందో లేదో మనకు తెలియదు.
కానీ లేవాలి అని లేఖనం చెప్తుంది. లేచి ఏం చేయాలంట? పిల్లల కొరకు మనము ప్రార్థన చేయాలంట. దేవుడు మనకు ఇచ్చిన పిల్లలే అయినప్పటికీ వాళ్ళని మనం మరలా సంపాదించుకోవాలంట దేవునిలో. కాబట్టి అలా సంపాదించుకోవాలంటే ఏం చేయాలా? మనం వారి కొరకు ఎంతో ప్రార్థనలు, విజ్ఞాపనలు మనం దేవుని సన్నిధిలో చేయాల, కన్నీరు కార్చాల. మరి అలాగూ మనము చేసినప్పుడు వారిని మనము సంపాదించుకుంటాం. అయితే తల్లిదండ్రులకు కూడా దేవుడు కొన్ని మాటలు చెప్పారనమాట. పిల్లల పట్ల తల్లిదండ్రి యొక్క బాధ్యత ఏంటి అనేది చూడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6-9 వచనాలు చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము. నేడు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఎంట కూర్చున్నప్పుడును, త్రోవన నడుచున్నప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాసికములవలే ఉండవలను. నీ ఇంటి ద్వార చాలండి, చాలు. ఏం చెప్తున్నాడు? నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు. దేవుడు మనకు ఆజ్ఞాపించిన మాటలు మన హృదయంలో పెట్టుకొని మనం ఏం చేయాలంట? వాటిని నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి అభ్యాసం చేయాలంట. అభ్యాసం చేయాలంటే చిన్నప్పుడు కదా మనకి స్కూల్లో పోతే ఒక్కట్లు ఆలు అవన్నీ ఏం చేసేవారు? రోజు పలికిస్తే పలికి 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 అభ్యాసం చేసి 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 ఇప్పుడు కూడా మనం చెప్తాం కదా అవి. ఎవరైనా అడగండి చెప్పేస్తారు. ఆలు కానీ, ఏబిసిడీలు కానీ, మరి ఎక్కాలు కానీ, ఇవన్నీ ఎందుకంటే అభ్యాసం చేయించారు మన స్కూల్లో వాటిని. కాబట్టి మనం చెప్తాం, ఎవ్వరు అవి చెప్పకుండా ఉండలేం, మనం చిన్నప్పుడు నేర్చుకున్నవి. అయితే అలాగూ మనం నిజంగా వాక్యాన్ని పిల్లలకు అభ్యాసం చేస్తున్నామా? చేస్తే వాళ్ళు కూడా ముసలి వాళ్ళైనా కూడా మర్చిపోరు మనలాగా. వాళ్ళు కూడా టకా అని చెప్పేస్తారు. కానీ ఆ విషయంలో మనం అంత శ్రద్ధ తీసుకోము, అంత శ్రద్ధ వాటి పట్ల మనము చూపించమన్నమాట. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే లేఖనాల్లో నుంచి మనకు అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చోబెడతారా, లేదా మాట్లాడడానికి కూర్చుంటారా? ఎప్పుడైనా సరే కూర్చున్నప్పుడు వాళ్ళతో మనం దేవుని విషయాలు మాట్లాడాలి. అమ్మ దేవుడు ఇది చెప్పాడు, నాన్న దేవుడు ఇది చెప్పాడు, ఇదిగో ఇవి దేవుని ఆజ్ఞలు, ఇవి దేవుని యొక్క కట్టడాలు, ఈ విధులు మనకున్నాయి క్రైస్తవులుగా అని మనం పిల్లలకు చెప్పేవారిగా మనము ఉండాలన్నమాట. త్రోవన నడుచుకుంటూ పిల్లల్ని తీసుకొని వెళ్ళినప్పుడు కదా, మేము బయటికి వెళ్తూ ఉంటాం వాకింగ్ అని, అట్లా తీసుకెళ్ళినప్పుడు పిల్లలకి అర్థమవుతుందో కాదో స్టోరీలు అయితే చెప్తూనే ఉంటాను నేను. నైట్ టైం చెప్తా, పగుళ్ళు చెప్తా, ఎప్పుడు పొద్దున్న లేస్తే 3 వచనాలు చదివిస్తా. ఆమెకు అర్థమవుతుందో కాదో, మాటలు వచ్చినప్పటి నుంచి మనం ఏం చేయాలా? పిల్లలకు దేవుణ్ణి మనం పరిచయము చేయాలా. అయితే వాటి పట్ల మనం అంతా ఆసక్తి కనపరచము కదా. ఏలి కూడా ఏం చేశాడు? తన పిల్లలు యెహోవాని ఎరగని వారిగా ఉంటుంటే ఆ పిల్లల పట్ల ఏమి శ్రద్ధ తీసుకున్నట్టుగా మనకు కనిపించడము లేదు కదా. ఇదే ద్వితీయోపదేశకాండమే 31వ అధ్యాయము 12-13 వచనాలు చూసుకున్నాము. 31వ అధ్యాయము 31వ అధ్యాయము. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరినీ పోగు చేయవలెను. చాలండి. ఏమంట? దేవునికి భయపడి ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకునేటట్లుగా పిల్లలకు నేర్పించమని ఇక్కడ చెప్తున్నాడు. స్త్రీలు, పురుషులంటే మనం నేర్చుకుంటున్నాం. అయితే పిల్లల విషయమై మనం చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాం, నిర్లక్ష్యము చేస్తూ ఉన్నాం. దేవునికి భయపడినట్లుగా వారికి బోధించమని చెప్తూ ఉన్నాడు కదా. దేవుని యందలి భయం ఏంటో పిల్లలకు మనము బోధించాలా. దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తే దేవుడు ఊరికే ఉండేవాడు కాదని మనము తెలియచేయాలి. కాబట్టి భయం అనేది ఈ దినాల్లో భక్తి ఉంది కానీ భయం అనేది బొత్తిగా మనము చూడడం లేదు. ఇంకా చిన్న పెద్ద గౌరవం మనం నేర్పించడం లేదు కదా. మందిరానికి వెళ్తే పెద్దల్ని ఎలా గౌరవించాలో, మరి పెద్దల మాటలకి ఎలా లోబడాలో, మరి సంఘంలో సొసైటీలో ఎలా ఉండాలో, కుటుంబంలో తల్లిదండ్రికి ఎలా లోబడాలో
కదా, భయపడాలో ఇవన్నీ కూడా మనము నేర్పించాలి. ముఖ్యంగా దేవుని అందలి భయము మనము పిల్లలకు నేర్పించేవారిగా ఉండాలి. 2 తిమోతి 3వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. చూడండి, 2 తిమోతి 3వ అధ్యాయం 14. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించుటకు శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండియే నీవెరుగుదువు గనుక. చూడండి, ఇక్కడ తిమోతికి ఎప్పుడు నేర్పించారంట శక్తి కలిగిన లేఖనాలు? తల్లిదండ్రి యొక్క బాధ్యత అది. బాల్యము నుండియే నేర్పించారంట, బాల్యము నుండి. అందుకే కదా వాళ్ళ అవ్వలోయి, మరి తల్లి ఈయనకే, మరి అవ్వలోయలో ఉన్నటువంటి విశ్వాసం తిమోతిలో సహా వచ్చిందంటే ఏం చేశారు వాళ్ళు? బాధ్యత కలిగి తల్లి గాని అమ్మమ్మ గాని నేర్పిస్తూ ఆ శక్తి కలిగిన లేఖనాల్ని బాల్యము నుండే బోధిస్తూ వచ్చారంట. కాబట్టి లేఖనాల్లో ఏముంది? శక్తి ఉంది. శక్తి కలిగిన లేఖనాలు పిల్లలకు రోజిస్తే వాళ్ళు ఎంతో శక్తిమంతులు అయిపోతారు. మనం శక్తి రావడానికి పిల్లలకి ఏమేమో ఇస్తుంటాం కదా మామూలుగా, హార్లిక్స్లంట, బూస్టులంట, బోర్నవిటాలంట, ఇంకా డ్రై ఫ్రూట్స్ అంట, ఏవేవో ఇస్తుంటాం ఇప్పుడు. అయితే ఇవన్నీ ఇస్తున్నాము గాని వారికి నిజంగా అవసరమైనది కదా ఇప్పుడు, మరి తర్వాత వారి భక్తి జీవితానికి పనికొచ్చేదైనటువంటి శక్తి కలిగిన లేఖనాల్ని నిజంగా మనం పిల్లలకు అందిస్తూ ఉన్నామా? అందించాలి అని దేవుని వాక్యము చెప్తూ ఉంది. కాబట్టి అలాగా వారికి బాల్యము నుండి లేఖనాల్ని బోధించాలా, దేవునికి భయపడేటట్లు బోధించాలి. మరి ప్రతి సమయమందు కూర్చున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవన పోయినప్పుడు వారికి లేఖనాలు బోధించాలి. మరి బాల్యము నుండే శక్తి కలిగిన లేఖనాలు బోధించాలి. తర్వాత సామెతలు 22:6 చూద్దాం. చూడండి, సామెతలు 22:6. తెలిసిన బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఇది మనం చాలా ఈజీగా చాలా సార్లు చదువుకుంటాం. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెరిగి పెద్దవాడైతే తొలగిపోడు అని. అయితే ఆ నేర్పించే విషయంలో మనం ఎంత శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాం. బాలుడు నడవలసిన త్రోవ ఏంటి? అసలు చిన్నప్పుడు దేవుడు ఏ త్రోవలో నడిపిమని చెప్పాడు అని మనము నిజంగా ఆలోచన చేసి ఆ త్రోవలో పిల్లల్ని నడిపిస్తే కదా ఇవన్నీ దేవుడు చెప్పినట్టుగా వారికి మరి దేవునికి భయపడేటట్లుగా లేఖనాలు బోధించడం, మరి ప్రతి సమయంలో దేవుని వాక్యాన్ని వారికి మనం బోధించడం, బాల్యము నుండియే శక్తి కలిగిన లేఖనాల్ని బోధించడం, ఇవన్నీ కూడా కదా వాళ్ళు నడవలసిన త్రోవే. దేవుణ్ణి వారికి పరిచయం చేయడం, ముఖ్యంగా ఆ త్రోవలో ఎలా వాళ్ళు వెళ్ళాలో. అప్పుడు పెరిగి పెద్దవాడైతే దాని నుంచి తొలగిపోడు అని చెప్తున్నాం. అయితే ఇక్కడ తొలగిపోయిన వారు చాలా మంది మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఇప్పుడు మనం చదువుకున్న ఆ యొక్క ఏలి కుమారుల్నే మనము చూస్తూ ఉన్నాము కదా. కాబట్టి దేవుడు మనకిచ్చే పిల్లలు మరి వారు దేవుని నుంచి కలిగిన బహుమానాలుగా, స్వాస్థ్యాలుగా, కిరీటాలుగా మనకంత విలువైనదిగా దేవుడు ఇచ్చినప్పుడు వారి పట్ల మన బాధ్యత ఏంటో మనము కొన్ని మాటలు చూసుకున్నాం కదా. అయితే నిజంగా ఏలి తన పిల్లల విషయమై ఎందుకంత అశ్రద్ధగా ఉన్నాడు? ఆయన యొక్క ఉద్దేశం ఏంటో? ఆయన యాజకుడిగా ఉంటున్నాడు కదా. యాజకునికి అన్ని తెలిసింటాయి దేవుని యొక్క విషయాలు. దేవునికి ఏం చేస్తే ఇష్టం లేదు, ఏం చేస్తే ఇష్టము, మరి దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి కదా, దేవుని పట్ల మరి యాజకులుగా ఉన్న వాళ్ళ నియమాలేమి, ఇవన్నీ అయినా కనీసం అంటారే కనీస మేనర్స్ అది కూడా తన పిల్లలకైనా నేర్పించుకోలేకపోయినాడు. అయితే పోనీ నేర్పించలేదు సరే, పిల్లలు అలా చేస్తూ ఉంటే ఆయన ఏం చేశాడు? అసలు వీళ్ళు చేసిన పాపం ఇంకా ఏంటంటే 17వ వచనం చూసుకుందాం. చూడండి, 1వ సమూయేలు 2వ అధ్యాయం 17వ వచనం. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి గనుక వారి పాపం యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. మందిరానికి రావాలంటేనే
అసహ్యం వేస్తుందంట ప్రజలకి. పరిశుద్ధమైన దేవుని మందిరానికి, మరి నెమ్మదిచ్చే మందిరానికి, ప్రతి ఒక్కదాని కొరకు వారి పాపాలు ప్రాయశ్చితం చేసుకోవడానికి, బలులు అర్పించడానికి, మరి నెమ్మది పొందడానికి కదా ప్రతిరోజు మందిరానికి వెళ్తాం మనం కూడా. ఆ వెళ్ళేది ఎంతో పరిశుద్ధమైనటువంటి స్థలం అది. అది దేవుని ఆలయము, దేవుని యొక్క ఇల్లు, దేవుని నివాసము కదా. అక్కడికి వెళ్ళడానికి మరి అందరూ కూడా అసహ్యపడేటట్లుగా ఆ యవనస్తులు కారణమైపోయారంట. అది వారి తండ్రికి తెలిసింది, అందరికీ తెలిసింది. అయినప్పటికీ కూడా వాళ్ళ తండ్రి మౌనంగా ఉన్న దేవుడు దాన్ని చూసి మౌనంగా ఉండేవాడు కాదు కదా. అందుకే దేవుని సన్నిధిలో వారి పాపం ఏమైపోయిందంట, బహు గొప్పగా అయిపోయిందంట. మరి ఏలికి విషయాలన్నీ తెలిసినప్పుడు ఏలి ఏం చేశాడు? తన పిల్లల విషయమై ఏమన్నా కూడా ప్రాయశ్చితం చేద్దామని, పశ్చాత్తాపడదామని అలాగే ఏలి ఏమి చేసినట్టుగా మనము చూడము కదా, పరిశుద్ధ గ్రంథంలో మనము చూడము. కాబట్టి ఏలి చేసిన నిర్లక్ష్యాన్ని బట్టి పిల్లల మీదికి ఎంత శాపము వచ్చిందో మనము చూస్తాం కదా. ఈ 2వ అధ్యాయంలోనే మనం చూసుకుందాం 23వ వచనం. 2వ అధ్యాయం ఈ 23. జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఈలాటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? వినబడినది అంటున్నాడంతే, ఎందుకు చేయుచున్నారు అంటున్నాడు అంతే కదా. అసలు పోనీ అలా తెలిసినప్పుడు వాళ్ళని ఆ యాజకత్వం నుంచి కూడా తీసివేయలేక పోయాడు, వాళ్ళని మరి ఖండించలేకపోయాడు, శిక్షించలేకపోయాడు, సరైన దారిలో ఏలి పెట్టలేకపోయినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. అంటే దేవునికి ఉన్నటువంటి కదా, దేవుని మందిరానికి ఉన్నటువంటి ఆ పవిత్రతనంతా కూడా వాళ్ళు నాశనం చేస్తున్నా, యాజకునికి ఏర్పరిచిన ప్రమాణాలన్నీ కూడా వాళ్ళు నాశనం చేసి వేశారు. యాజకునికి ఏవైతే విధులు ఉన్నాయో ఆ విధులన్నీ కూడా వారు నాశనం చేసేశారు. అవన్నీ చేసినప్పటికి కూడా వాళ్ళు సేవ చేయకూడదని గాని, వాళ్ళని తీసివేయడము గాని ఏమి కూడా ఏలి చేయలేకపోవడం మనము చూస్తూ ఉన్నాము కదా. 29వ వచనం చదువుకుందాం. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేళ తృణీకరించుచున్నారు. మిమ్మును క్రొవ్వుబెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. చూడండి ఇంకా ఏం చేస్తున్నాడంట, బలి ఇచ్చిన తర్వాత ఆ మంచి భాగములన్నీ దేవునికి ఇస్తారంట. ఫస్ట్ దేవునికి ఇచ్చిన తర్వాత యాజకుని భాగము, తర్వాత దహించేవి ఇవన్నీ ఉంటాయి. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, బలి ఇచ్చిన వెంటనే వారికి కావలసినవన్నీ ఫస్ట్ వాళ్ళే తీసుకుంటున్నారు. అంటే దేవుని కంటే ఇప్పుడు ఎవరు అధికమైపోయారు? ఏలి కుమారులే గొప్పవారైపోయారు. అంటే దేవుని స్థానాన్ని, దేవుణ్ణే వాళ్ళు ధిక్కరించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుణ్ణి ధిక్కరించి వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. ఇది నిజంగా ఏలికి తెలిసి ఉండదా? తెలిసింటది, అందరు చెప్తున్నారు, ప్రజలకంతా తెలిసిపోయింది, వీళ్ళు ఎంత దుర్మార్గులని చెప్తున్నారు. అయ్యో మేము వెళ్ళము, ఆడ వెళ్ళి అది బలి ఇస్తామంటే వాళ్ళు పచ్చి మాంసమే తీసుకుంటూ ఉన్నారు, మాకు బలి ఇవ్వడానికి ఆటంకంగా ఉన్నారు అని అందరు చెప్పుకుంటూ ఉంటే ఏలి ఏమో వినపడినట్టుగా ఎంతో నెమ్మదిగా ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము కదా. తన కుటుంబానికి మరి ఏం చేస్తున్నాడు, ఇశ్రాయేలీలకు కూడా కదా ఆధ్యాత్మికంగా నాయకత్వాన్ని అందించడంలో, ఆధ్యాత్మికంగా మరి ప్రజలకు అందించాలిగా సేవకుడంటే, యాజకుడంటే, అందులో కూడా ఆయన ఫెయిల్ అయిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తండ్రిగా తన కుమారులని మరి సరైన మార్గంలో పెట్టలేకపోవటంలో కూడా తను ఫెయిల్ అయిపోయినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే మరి యాజకత్వం నుంచి వారిని తొలగించకుండా కదా, అనవసరమైన ఆ స్థిర చిత్తాన్ని వారు చేస్తూ ఉండగా, అధికారాన్ని ప్రదర్శించేస్తుండగా దాన్ని కూడా కాదనలేకపోయినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. మరి తండ్రిగా, సేవకునిగా ఎంత వైఫల్యము ఆయన చెవి చూసినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. సరే, ఇక్కడ వరకు మనం బాగానే చదువుకుంటాం, బాగానే ఉంటుంది. అయితే దేవుడు ఊరికే ఉండడు కదా.
మనం ఏమి చేసినా, మన పిల్లలు చేసినా, దేవుని ప్రజలమైన మనం ఏది చేసినా కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. ఆయన చూస్తూ ఊరుకునేవాడు కాదు. ఆయన పాపాన్ని అసహించుకుంటాడు, పాపిని క్షమిస్తాడు గాని మరి పాపం చేసేవారిని ఆయన క్షమించేవాడు కాదు అని మనం అనేక సార్లు అనేక లేఖనాల్ని మనము చూసుకుంటూ వస్తూ ఉన్నాము కదా. అయితే వీళ్ళు ఎందుకు ఇలాగూ ప్రవర్తిస్తూ ఉన్నారు, పచ్చి మాంసమే తీసుకొని? అది అంటే వారిలో ఉన్న తిండిపోతనం అని నేను అనుకున్నా. తిండిపోతులు మరి దేవునికి ఇష్టం లేదు. తిండిపోతు అనేది కూడా, తిండిపోతనం అనేది కూడా ఒక పాపమే అని చెప్పాడు. చేతులు ఎప్పుడు కడుక్కోవాలా? చెప్పాడు ఆ మాట దేవుడు? ఆ? ఎవరు పిలిచారు? లేదండి, డిస్టర్బెన్స్ అయినది లేదు. తిండిపోతనం కూడా పాపమే అని దేవుడు చెప్పాడు కదా. కాబట్టి తిండి వలన, ఐహిక విచారం వలన వీళ్ళు మత్తులైపోయారు. అయితే దేవుడు ఎప్పుడు చెప్పాడు ఈ తిండిపోతనం పాపం అని అంటే, మనకు తెలుసు కదా. మోషే ప్రజల్ని నడిపిస్తున్నప్పుడు వాళ్ళు ఏం కోరుకున్నారు? ఆ ప్రజలందరూ తిండి కోరుకున్నారు. మాకు కీరకాయలు జ్ఞాపకం వస్తున్నాయి, మాకు కూరలు జ్ఞాపకం వస్తున్నాయి, మాకు దోసకాయలు జ్ఞాపకం వస్తున్నాయి అని ఎంత సనిగినారు, గొనిగినారు. తర్వాత మాంసం మాకెవరు పెడతారని వాళ్ళు ఏడ్చినప్పుడు దేవునికి అది ఎంతో అసహ్యం వేసింది కదా. అందుకే మాంసం పెట్టి వాళ్ళని ఏం చేశాడు దేవుడు? వెంటనే శిక్షలు పంపించి వారిని సంహరించినట్టుగా మనము చూస్తున్నాం. కాబట్టి తిండిపోతుతనం అనేది దేవునికి అస్సలు ఇష్టము లేనటువంటి కార్యం అన్నమాట. కాబట్టి వీళ్ళు ఆ తిండిని బట్టే పచ్చి మాంసమే తీసుకొని, మరి అంతేకాదంట, అక్కడ వచ్చిన స్త్రీలతో వారు పాపం చేస్తున్నారంట. ఎంత భయము లేదు వీళ్ళకు. దేవుని మందిరం అని మర్చిపోయారు కదా. మరి ఆ విలువలన్నీ మర్చిపోయారు. దేవుని యొక్క వాల్యూస్ అన్ని మంటి కలిపి పడేశారు. కాబట్టి దేవునికి ఎంతో కోపం వచ్చేసింది వాళ్ళ విషయమై. కాబట్టి ఏమనుకున్నాడంటే దేవుడు, వీళ్ళని నేను నాశనము చేసేస్తాను, లేదా వీళ్ళని చంపేస్తానని దేవుడు అనుకున్నాడు కదా. ఈ మాట ఎక్కడుంది? 23 31లో 25లో చదువుకున్నాం. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని, ఎవరైనా యెహోవా విషయములో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయును అనెను. అయితే యెహోవా వారిని చంపదలచియుండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొర్రను వినకపోయిరి. ఆ అంతే కదా. నరునికి నరుడు తప్పు చేస్తే దేవుడు విమర్శ చేస్తాడు. యాజకుడుగా ఉంటూ అందరి తప్పుల్ని దేవుని దగ్గర విజ్ఞాపన చేసే వ్యక్తే పాపము చేస్తే ఇంకా వాళ్ళ గురించి ఎవరు విజ్ఞాపన చేస్తారని దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే తమ తండ్రి మాటలు వారు చెవిన పెట్టలేదంట. ఏదో సామెత ఉంది కదా, పోయే కాలం వచ్చినప్పుడు పొగరు తలకెక్కుతుంది అని అంటారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ హృదయం కఠినపరుచుకున్నారు, సిగ్గు విడిచి పాపం చేస్తున్నారు. బహిరంగంగా అందరికీ తెలిసేటట్లుగా, అందరూ చూసేటట్లుగా వారు పాపం చేస్తూ ఉన్నారు. ఏ మాత్రము కూడా వాళ్ళకి కొంచెం కూడా దేవుని భయం అనేది లేకుండా అయిపోయింది. వాళ్ళకు ఉన్నంత వరకు కదా, వారికి సంబంధించినంత వరకు దేవుడి దగ్గర వాళ్ళు క్షమాపణ అడగలేదు, పశ్చాత్తాప పడలేదు. ఇంకా అన్ని దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలే చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఏం చేశాడు అప్పుడు? ఆ యొక్క ఏలీ కుమారుల్ని ఆయన చంపివేస్తానని చెప్పాడు. అంతకంటే ముందు కొన్ని విషయాలు ఏలీకి చెప్పాడు ఆయన. ఇది 2వ అధ్యాయం 31వ వచనం చూసుకుందాం, చూడండి. ఆలకించుము, రాగల దినములలో నీ బలమును నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేతును, నీ ఇంట ముసలివాడు ఒకడును లేకపోవును. చూడండి ఎంత ఏహో భయంకరమైన శాపం దేవుడు. ముసలి వాళ్ళు ఒక్కరు ఉండరంటే, బాగా ఆయుష్ నిండి మరణించే వరకు వాళ్ళ ఇంట్లో ఎవ్వరు ఉండరంట. ఇంకా ముసలి వాళ్ళు కాకముందే అందరూ చనిపోతారు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని విషయాల్లో మనము అజాగ్రత్తగా ఉంటే, చూస్తూ కూడా మన పిల్లలే, నిజంగా మనకి దేవుడు అందరికీ పిల్లలు ఇచ్చారు. ఒకరు, ఇద్దరు, ముగ్గురు, అందరూ పిల్లలు కలిగిన వాళ్ళమే ఉన్నాం. మరి దేవుడు పిల్లలు ఎందుకు ఇచ్చాడో మనం మర్చిపోయి కదా
అన్నిటిలో మనం పిల్లల్ని ప్రయోజకుల్ని చేస్తాం చూడండి. స్పోర్ట్స్లు, మ్యూజిక్లు, తర్వాత చదువులు, మరి దానికి ట్యూషన్లు, ఇంకా ఆ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్, ఇంకా ఆ భాష ఈ భాష. కానీ బైబిల్లో మనం తర్ఫీదు చేయాలని మనం ఎప్పుడు ఆలోచన చేయం. అది ఒకవేళ చదువు అనేది ఈ లోకంలో ఒక ఉద్యోగం వరకు పరిమితమైనది. అయితే ఇది మనం తర్ఫీదు చేస్తే మన పిల్లలకు ఇది ఇప్పుడు, తర్వాత వారి భక్తి జీవితానికి, రాబోయే తరానికి కూడా కదా. ఒకరు చక్కగా జీవిస్తే రాబోయే తరానికి ఎన్నో ఆశీర్వాదాలు. దావీదుకు చెప్తాడు కదా దేవుడు, నిన్ను బట్టి నీ సింహాసనంలో ఒకడు ఉండక మానడు, ఆ యొక్క మంచితనాన్ని బట్టి. కాబట్టి భక్తి విశ్వాస జీవితం అనేది ఎప్పుడు కూడా మనకు ఉపయోగమైనదే. అయితే మనం చాలా నిర్లక్ష్యం చేస్తాం పిల్లల విషయంలో కదా. చాలా మంది పిల్లల్ని మందిరానికి కూడా తీసుకురారు. ఇప్పుడైతే మళ్ళీ ఆశ్చర్యం వేస్తుంది, కుటుంబంతో వచ్చే వాళ్ళు చాలా తగ్గిపోయారు. పిల్లలు ఎక్కడో ఉంటారు, తల్లిదండ్రి ఎక్కడో ఉంటారు కదా. ఇలాంటివన్నీ చూస్తున్నాం. చిన్న పిల్లల్ని కూడా తీసుకురారు, అల్లరి చేస్తారని. కాబట్టి అయితే ఎప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు? మందిరం అనేదే మనకు అన్ని కదా. మేము ఎప్పుడు అనుకుంటాం, నేను నా కూతురు, మందిరానికి పోతే ఎంత బాగుంటుంది కదా మమ్మీ, మనకు అన్ని ఆడే తెలుస్తాయి, అన్ని నేర్చుకుంటాం మనం. ఎన్నో విషయాలు మనము నేర్చుకుంటాం, చూసి కొన్ని విని కొన్ని దేవుని మాటలు అక్కడ మనకు వినిపింపబడుతూ ఉంటాయి. కాబట్టి నిర్లక్ష్యం చేస్తాం చాలా సార్లు పిల్లల విషయాల్లో. చదువుకుంటే సార్లే, వాడు ఎంత బాగా చదువుకుంటాడు, దుర్మార్గుడుగా అయిపోయినాడు అనుకోండి, ఎవరికి బాధ? కాబట్టి అలా దుర్మార్గులుగా ఉండకూడదంటే మనం ఏం చేయాలా? చిన్ననాటి నుంచే పిల్లల్ని ప్రభు యొక్క బోధనలోను శిక్షణలోను మనము పెంచుతూ రావాలి. అయితే పిల్లలు పాపము చేస్తే శాపం ఎవరికి వచ్చింది? ఇప్పుడు మొత్తం అందరికి వచ్చింది. ఎందుకు దేవుడు మరి ఈ శాపాన్ని, ఆ యొక్క శాపాన్ని చెప్తున్నాడు, ఇళ్ళతో చెప్తున్నాడంటే, ఏలితో చెప్తున్నాడంటే, అక్కడ ఏలి యొక్క వైఫల్యమే దేవునికి కనిపిస్తూ ఉంది. పిల్లల్ని ఇస్తే సరిగా పెంచలేకపోయాడు, సరైన దారిలో పెట్టలేకపోయాడు. కాబట్టి ఏం చేస్తానని చెప్తున్నాడంటే, నీ బలమును, నీ పితరుల ఇంటి బలమును తక్కువ చేతును. ఏలి చాలా సంవత్సరాలు జీవించాడు, చాలా స్థూలకాయుడుగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు బాగా. అందుకు దేవుడు ఏం చెప్తున్నాడంటే, అది నేను తగ్గించి వేస్తాను. నీ ఇంట ముసలివాడు ఇంకా నువ్వే లాస్ట్ అనివి, ఇంకా ఎవరు నీ తర్వాత ముసలోళ్ళు మీ ఇంట్లో ఉండడు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇంకా ఈ 32వ వచనం కూడా చదువుకుందాం చూడండి. యెహోవా ఇశ్రాయేలీయులకు, చదవండి. యెహోవా ఇశ్రాయేలులకు చేయదలచిన మేలు విషయములో నా నివాస స్థలమునకు అపాయము కలుగగా నీవు చూతువు. ఎప్పటికి నీ ఇంట ముసలివాడు ఉండడు. నా మరి బలిపీఠమును మందిరంలో చాలండి సిస్టర్, మందిరంలో అంత జరుగుతూ ఉంటే, అంత భయంకరమైనటువంటి పాపం నీ కుమారులు చేస్తూ ఉంటే, నాకు వినబడినది మంచిది కాదు అని నెమ్మదిగా ఉన్నావు గాని, వారి నిమిత్తం ఏమైనా దేవుని దగ్గర ప్రాయశ్చితం చేయలేదు. పోనీ వారిని దండించలేదు, వారిని యాజకత్వం నుంచి తీసివేయలేదు. ఎంతో ఈజీగా తీసుకున్నాడు ఆ విషయాన్ని కదా ఏలి. అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు, నా నివాస స్థలమునకు అపాయము కలుగగా నీవు చూతువు. ఎప్పటికీ, ఇంకా ఇప్పుడే కాదు ఎప్పటికీ, ఇంకా ఎన్ని తరాలు వస్తాయి ఆ తరాలన్నిట్లో కూడా ముసలివాడు అనేవాడు నీ ఇంట్లో ఉండనే ఉండడు. 34 వచనం చదువు. చదవండి 33 కూడా. ఆ, నా బలిపీఠమునొద్ద నెవడు ఉండకుండా నేనందరినీ నశింపజేయక విడుచువాడను గనుక అది నీ కన్నులు క్షీణించుటకును నీవు దుఃఖము చేత క్షయమగుటకును సాధనమగును. నీ సంతానపు వారందరూ వ్యయకాలమందు మరణమౌదురు. నీ ఇద్దరు కుమారులైన హోఫ్నీకిని ఫినెహాసునకును సంభవించునని నేను చెప్పిన దానికి నీకు సూచనగా నుండును. ఒక్క నాటి అందే వారిద్దరూ మరణమౌదురు. చాలండి. ఎంత భయంకరమైనటువంటి శాపాన్ని తెచ్చుకున్నారు కదా. మనం కూడా అంతే, తెలిసి తెలిసి చాలా సార్లు దేవుని విషయాలు, దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు అన్నీ తెలుసు మనకి, తెలిసి కూడా మనం చాలా నిర్లక్ష్యం చేసి ఇలాగ దేవుని దగ్గర నుంచి అనేక శాపాలు మనం కూడా తెచ్చుకునే వారిగా ఉంటూ ఉన్నాం అనమాట. ఆ దేవుడు ఏలికి నీ బలమును తక్కువ చేస్తానంటే ఏం చెప్తున్నాడంటే, యాజకత్వం నుంచి నిన్ను శాశ్వతంగా నేను
తీసివేస్తూ ఉన్నాను. వాళ్ళు కనపరిచిన అపవిత్రత, అపనమ్మకం, దాన్ని బట్టే దేవుడు వారు ఇంకా ఎప్పటికీ యాజకులుగా ఉండకుండా వారిని అనర్హులుగా చేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట. ఇవన్నీ ఎన్ని శిక్షలు దేవుడు పంపించాడంటే, దేవుడు వ్యక్తిగతంగా ఏలీని క్షమించినా కూడా అతని సంతానానికి మరలా యాజకత్వం అనేది ఇవ్వలేదు. అది మనము గమనించాలి. మళ్ళా దేవుడు ఏం చెప్తున్నాడు? వయక్కాలమున నీ ఇంట్లో పుట్టేవారందరూ కూడా చచ్చిపోతారు. వయక్కాలం అంటే మంచి యవన కాలంలో చనిపోతారు. ఇంకా వాళ్ళకి బ్రతకడానికి ఏమి కూడా అవకాశం అనేది లేదు. ఎలా చనిపోతారో మనకు తెలియదు. అయితే ఏలి ఇప్పుడు జీవించి ఉన్న కాలము కూడా ఆ కన్నులకు క్షీణత కలుగజేస్తాడంట దేవుడు, చూపు లేకుండా. కాబట్టి ఉన్నన్ని రోజులు ఎలా జీవిస్తాడంట? దుఃఖము చేత కనుచూపు కనపడకుండా క్షయమైపోతాడంట. ఎంత భయంకరమైనటువంటి మరి పరిస్థితి ఏలికి సంభవించిందో మనము చూస్తూ ఉన్నాము. ఇంకా వారు హోప్ని ఫీనేహాసులు ఇద్దరు కూడా ఒక్కనాడే చనిపోతారు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. తర్వాత నమ్మకమైన ఒక యాజకుణ్ణి నేను నియమింతుడు, అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వము జరిగించును. అతనికి నేను నమ్మకమైన సంతానం పుట్టింతము, అతడు నా అభిషక్తుని సన్నిధిని ఎప్పటికీ యాజకత్వము జరిగించును. తర్వాత 36లో చూడండి. అయితే నీ ఇంటి వారిలో శేషించిన వారు ఒక వెండి రూకనైనను రొట్టె ముక్కనైనను సంపాదించుకొనవలెనని అతని యొద్దకు వచ్చి దండము పెట్టి, నేను రొట్టె ముక్క తినున్నట్లుగా దయచేసి యాజకుల ఉద్యోగములలో ఒకదాని యందు నన్ను ఉంచుమని అతనిని వేడుకొందును. ఎంత వీళ్ళకు ఉన్నటువంటి ఆ స్థితి ఎంత తగ్గించేశాడు కదా దేవుడు. ఒకప్పుడు నీకే ఇచ్చాడు యాజకత్వం అనేది, మంచి స్థితి. ఎవరైనా వచ్చి నీ దగ్గర మరి ప్రార్థన చేయించుకునే వాళ్ళు, వారి యొక్క పాప పరిహారార్థ బలులన్నీ నీవే చేసేవాడివి. అలాంటి స్థితి ఇప్పుడు ఏమైపోయిందంటే, ఒక రొట్టె ముక్క తినాలంటే యాజకుని దగ్గరకు వచ్చి వాళ్ళు దండం పెట్టి గోజాడుకొని అడగాలంట. కాబట్టి దేవుని ఆజ్ఞలు పాటించుటలో, దేవుని విషయాలు విని కూడా తెలిసి కూడా చేయకపోతే మరి దేవుడు ఊరికే ఉంటాడా? ఊరికే ఉండడనే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము కదా. ఇంకా వాళ్ళ ఇద్దరు కుమారులు ఒకే రోజు చనిపోతారు. మరి తన కోడలు కూడా ప్రసవం అవుతూ చనిపోతుంది కదా. ఇవన్నీ మీకు తెలిసినటువంటి విషయాలే. కాబట్టి దేవుడు మనకు పిల్లలని ఇచ్చినప్పుడు ఆ పిల్లలని మనము ఎలా పెంచుతున్నాము? దేవుని కొరకు మనం పెంచేవారిగా ఉండాలి. ఇప్పుడు హన్నా ఉంది కదా, ఇదే అధ్యాయంలో హన్నా ఉంది. అయితే ఆమె సమూయేల్ని మరి దేవుని మందిరానికి అప్పగించింది. ఎప్పుడు పాలు విడిచిన వెంటనే అక్కడే ఒక మాట మనం చూస్తాం, వాడు అక్కడే యెహోవాకు మొక్కెను. ఇంకా తల్లి తీసుకొని వచ్చినప్పుడే మొక్కినాడు. ఎవరు నేర్పించారు? అది తల్లి నేర్పించింది. మరి బాలుడుగా మరి పిల్లలందరూ ఎలా ఉంటారు? చిన్నప్పుడు చక్కగా వాళ్ళు ఆడుకుంటూ వాళ్ళ బాల్యం అంతా అక్కడెక్కడ ఆడుకుంటూ మరి నానమ్మలతో అమ్మమ్మలతో గడుపుతారు. అయితే అలాంటి అవకాశం ఏది లేకుండా సమూయేల్ని ఏం చేసింది? వాళ్ళమ్మ పాలు మాన్పగానే తెచ్చి మందిరంలో వదిలేసి వెళ్ళిపోయింది. అంటే ఆయన బాల్యం అంతా ఎక్కడ గడిచింది? మందిరంలోనే గడిచిపోయింది. ఒంటరిగా ఉన్నాడు, పరిచర్య చేసుకుంటూ ఉన్నాడు, దేవుడు పిలిస్తే పలుకుతూ ఉన్నాడు కదా. అలా చక్కగా మరి పరిచర్య చేసేవానిగా సమూయేలు తయారైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మోషేకు కూడా వాళ్ళమ్మ ఏం నేర్పించింది? వాళ్ళు కూడా కష్టకాలంలో ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడానికి ఫరో దగ్గరికి వెళ్ళేకి నాయకుడు లేనటువంటి దినాలవి. అయితే ఆ దినాల్లో ఆ తల్లి ఆ కుమారుణ్ణి దాచిపెట్టి మరి జీతం తీసుకొని పాలిస్తూ, పాలతో పాటు తన కుమారునికి ఏం ఆమె నేర్పించిందంటే ధర్మశాస్త్రం అంతా కూడా నేర్పించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకే మోషే పెరిగి పెద్దవాడైనప్పుడు ఏమన్నాడు? దేవుని ప్రజలతో శ్రమనే నేను అనుభవిస్తాను. ఒక గురి ఉంది ఎవరికి? మోషేకి. నా ప్రజల్ని నేను నడిపించాలి దేవుని కొరకు, ఆ ప్రజల కొరకే నేను పని చేయాలి, మా అమ్మ చెప్పింది అని. అంటే సమూయేలుకు కూడా ఒక గురి ఉంది. ఏంటంటే వాళ్ళమ్మ ఏం చెప్పింది? ఇక్కడ జరిగే పరిస్థితులన్నీ ఇలాగున్నాయి నాన్న, మనకి యాజకులు బాగలేరు, ఆ యాజకుల కుమారులేమో ఒట్టి దుర్మార్గులు, వాళ్ళు
ఇలాగ అందరూ భయపడుతున్నారు మందిరానికి రావడానికే. మరి స్త్రీల పట్ల ఎంతో అసభ్యంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఒక మంచి మరి యాజకుడు కావాలి. కాబట్టి నువ్వు ఈ మందిరంలో ఉండు. దేవుడు ఒకవేళ నీకేం చెప్తే అవన్నీ చెయ్యి. వాళ్ళు అంతే కాదంట, ఆ కుమారుణ్ణి నాజీరు చేశారంట పుట్టిన వెంటనే. సమూయేల్ని ఏం చేశారు వాళ్ళు? నాజీరు చేశారంట, దేవునికి సమర్పించేశారంట. మనకు ఒకవేళ చాలా మంది పిల్లలు ఉన్నారనుకోండి, ఎంతమంది ఉన్నా కూడా మనం ఒక్కరిని కూడా ఇవ్వం. అయితే హన్నా అడిగి అడిగి పొందిన ఒక కుమారుణ్ణే ఎవరికి ఇచ్చేసింది? దేవునికి ఇచ్చేసింది. దేవుని సేవ కొరకు ఆమె ఇచ్చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము కదా. కాబట్టి సమూయేలు యొక్క బాల్యము మరి అలాగూ జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందరిలాగా కాకుండా మందిరంలోనే జరిగినట్టుగా చూస్తూ ఉన్నాం. మరి సమూయేలు ప్రవక్తగా ఆయన స్థిరపడ్డాడు. ప్రవక్తల్లో నుంచి రాలేదు, ప్రవక్త యొక్క కుమారుడు కాదు, అయినా కూడా దేవుడు ఆయన్ని ప్రవక్తగా చేశాడు. ఇక్కడ ఏలి ప్రవక్తనే, ప్రవక్త యొక్క కుమారులే అయిన వాళ్ళు యెహోవాను ఎరుగని వారి మిక్కిలి దుర్మార్గులుగా ఉంటే, ఈ యొక్క సమూయేలు దేవుని గురించి తెలిసిన వాడుగా ఉంటున్నాడు. తల్లి అన్ని నేర్పించింది. కాబట్టి పిల్లలకి ఏమి నేర్పిస్తున్నాం మనం దేవుని గురించి? ఊరికే మందిరానికి తీసుకొని వెళ్తున్నాం, సండే స్కూల్కి తీసుకొని వెళ్తున్నాం, మరి స్వార్థలకి తీసుకొని వెళ్తున్నాం, అన్నీ సరే. కానీ అయితే క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి కదా, క్రైస్తవులుగా ఉంటూ క్రీస్తుని ఎరగని వారుగా ఉంటే అది ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి. అలాగుండకుండా క్రీస్తుని ఎరిగిన వారిగా, దేవుని విధి విధానాలు తెలిసిన వారిగా, దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, దేని కొరకు మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడో అవన్నీ కూడా పిల్లలకు మనము తెలియచేసి పెంచినప్పుడు దేవుడు వారిని కూడా ఎంతో ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్తాడు. ఒకవేళ మనం అలాగూ పెంచలేదనుకోండి, మన పిల్లలు కూడా ఎక్కడ ఎలాంటి దుర్మార్గపు స్థితిలో జీవిస్తారో మనం ఊహించలేము. మరి ఏ ఫ్రెండ్స్ ద్వారా చెడిపోతారో, లేదా ఎక్కడ కాలేజీల్లో ఏ గొడవల్లో ఇరుక్కొని పోతారో. అదే ఈ దినాల్లో చూస్తే యవనస్తులు చాలా భయంకరంగా ఉంటూ ఉన్నారు. డ్రగ్స్కి అలవాటు పడి, మరి సిగరెట్లకు, మత్తు పానీయాలకు ఇలాగ అలవాటు పడి కదా, ఇంట్లో ఒక రకంగా తల్లిదండ్రి దగ్గర ఉంటారు, బయట వెళ్ళినప్పుడు మరి ఎంతో భయంకరమైన పరిస్థితులు మనము చూస్తూ ఉన్నాం. అదే మనము దేవుని విషయాలు నేర్పించి పెంచుకుంటే పిల్లలు చిన్ననాటి నుంచే దేవుని భయము కలిగి దేవుని యొక్క భయభక్తుల్లో జీవిస్తారు కనుక మనం ఎలాంటి మరి తొందరపడవలసిన పని ఉండదన్నమాట. ఇక్కడ ఇప్పుడు సమూయేల్ని దేవుడు ఏర్పాటు చేసుకొని ప్రవక్తగా దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఆయన స్థిరపడినాడు. ఎలాగా? ఎంత చాలా చోట్ల, చాలా ఊర్లలో అక్కడ ప్రవక్త ఒకడున్నాడు అనే పేరు ఆయనకి వచ్చింది. ఆయన దగ్గరికి వెళ్దాం. ఏదన్నా మనకు సమస్య వచ్చిందా, ఆ ప్రవక్త ఉన్నాడు, అక్కడికి వెళ్దాం. ఆయన ప్రార్థన చేస్తాడు కదా. అంతేకాదంట, ఒక పాఠశాల కూడా ఆయన పెట్టి అనేకులను అక్కడ పాఠశాలలో మరి వారికి పాఠాలు నేర్పించే వారిగా కూడా సమూయేలు ఉన్నాడంట. కాబట్టి చూడండి, సేవకుల కుటుంబాల్లో నుంచి రాని ఒక వ్యక్తి ప్రవక్త అయిపోయాడు. ప్రవక్తల కుటుంబాల్లో నుంచి రాలేదు, కానీ కేవలం వాళ్ళ తల్లి ప్రార్థన ద్వారా గొప్ప ప్రవక్తగా వ్యక్తి అయిపోయినట్టుగా చూస్తున్నాం. అయితే ప్రవక్తల కుటుంబాల్లో నుంచి కూడా వచ్చి ఏమి నేర్చుకోకుండా, ఏమి శ్రద్ధ లేకుండా వారికి కలిగి ఉన్నటువంటి ఆ స్థితి అంతా కూడా పోగొట్టుకున్నట్టుగా ఏలి కుటుంబాన్ని మనము చూస్తూ ఉన్నాము. ఏలి 90 సంవత్సరాలు కదా స్థూలకాయుడుగా ఉంటున్నాడు, మందిరంలోనే ఉంటున్నాడు, మందిర పరిచర్యలోనే ఉంటున్నాడు. తను వృద్ధుడైపోయాడు కాబట్టి తన కుమారులు పరిచర్యకు వచ్చారు. కనీసం వాళ్ళు ఏమి చేస్తున్నారని వారి పట్ల శ్రద్ధ పెట్టి చూసిన వాడిగా ఏలి లేడు అని మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి మన పిల్లల విషయమై మనం ఏం శ్రద్ధ పెడుతున్నాం? కేవలం వారి చదువుల మీదే శ్రద్ధ పెడుతున్నామా? కేవలము ఈ ఐహికమైన వాటి మీదే మనము శ్రద్ధ పెడుతున్నామా? లేదా దేవుడు ఆశించిన విధంగా పెంచడంలో మనము శ్రద్ధ పెడుతున్నామా అని మనము కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. అయితే సమూయేలు ఎలాగా పెరిగాడంటే, ఎలాంటి పరిస్థితుల్లో ఆయన పెరిగాడంటే, తప్పు ఒప్పులు తెలుసుకోలేని చిన్న వయసులోనే మరి మందిరానికి వెళ్ళిపోయినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. ఎన్నో దశాబ్దాల పాటు కదా
ప్రవక్తగా, న్యాయాధిపతిగా, మరి నమ్మకమైన సేవకునిగా ఉన్నాడంట. 1 సమూయేలు 11:14 ఈ మాట చూసుకుందాం చూడండి. 1 సమూయేలు 11వ అధ్యాయము 14వ వచనం. మనం గిల్గాలునకు వెళ్ళి రాజ్య పరిపాలన పద్ధతిని మరలా స్థాపించుకుందాము రండని చెప్పి సమూయేలు జనులను పిలువగా, ప్రవక్తగా స్థిరపడిపోయాడు. తను పిలిస్తే జనులు తన వెంట వచ్చేస్తూ ఉన్నారు. చూడండి ఎలాంటి పరిస్థితులు ఎంతో ఘోరంగా ఉన్నాయి ఆ దినాల్లో. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఎలాంటి వారు యాజకులుగా ఉంటున్నారు. మందిరానికి రావాలంటే స్త్రీలు భయపడి అసహించుకునే పరిస్థితి, యాజకులే సరిగా లేనటువంటి పరిస్థితి అక్కడ ఉంటుంది. అయితే అప్పుడు ఏం చెప్తున్నాడు? రాజ్యాన్ని మనము మరలా స్థాపించుకుందాము రండి. ఎందుకంటే ఆ దినాల్లో ప్రజలు ఏం చేశారంటే, రాజుగా ఉన్నటువంటి దేవుణ్ణే వాళ్ళు విసర్జించాడు. అప్పుడు వాళ్ళు రాజుని కోరుకున్నప్పుడే సౌలుని వాళ్ళకు రాజుగా సమూయేలు చేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. సమూయేలు తన బాల్యం నుంచే దేవుని యందు ఎంతో విశ్వాసం ఉంచుకున్నవాడిగా మనం చూస్తున్నాం. దానికి కారణం వాళ్ళ తల్లి అని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. మరి సమూయేలు చూపించిన విశ్వాసంలో మనకేం పాఠం ఉంది? మన పిల్లలకు ఏం పాఠం ఉంది అంటే, మనం కూడా పిల్లలకు అలాగా చిన్ననాడే అన్ని నేర్పిస్తే వాళ్ళు నేర్చుకొని కదా, ఉగ్గుపాలతో పెట్టినారంటుంటారు కొంతమంది. ఉగ్గుపాలతో వాళ్ళమ్మ నేర్పించిందంట అని అంటుంటారు. అంటే ఉగ్గు పెడతారు పిల్లలకి, అప్పుడే నేర్పించిందంట అని చెప్తారు. అలా యేసు ప్రభుల వారు కూడా చిన్ననాడే అన్ని ఆయన కూడా మరి ధర్మశాస్త్రం అంతా చదివేసినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు యెరూషలేముకి వెళ్ళినప్పుడు ఆయన అందరిలో కూర్చొని మరి ఆ ధర్మశాస్త్రాన్ని వివరించినట్టుగా మనం చదువుకుంటాం కదా. కాబట్టి మన పిల్లల్ని అలా దేవునిలో పెంచడము మరి సమూయేలు ద్వారా చూస్తే మనకి ఎంతో ఉపయోగంగా అనిపిస్తుంది. పెంచకపోవడము చూస్తే ఈ హోప్నీ ఫినెహాసుల జీవితం ద్వారా ఎన్ని శాపాలు మనకు వస్తాయో కూడా మనము తెలుసుకుంటూ ఉన్నాము. కాబట్టి పిల్లల విశ్వాసాన్ని చిన్ననాడే మనము అందించి మరి పెంచేవారిగా ఉండాలి. పాలు విడిచినప్పటి నుంచే మరి మందిరంలో వాళ్ళ తల్లి వదిలేసింది. మందిరంలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ మరి ఏలికి పరిచర్య చేసుకుంటూ ఆ బిడ్డ అక్కడ పెరిగి పెద్దవాడైనట్టుగా చూస్తూ ఉన్నాం. మనమైతే ఇష్టపడం కదా అలా మందిరంలో వదలాలంటే. ఎంత కష్టమో మనకు. మందిరంలో ఏదన్నా మీటింగ్ ఉంది, ఒక రోజు ఉండమంటేనే మా పిల్లలు అలసిపోయారు, మా పిల్లలు నిద్రపోతారు, మా పిల్లలు ఆకలిగా ఉన్నారు, ఇలా చెప్తూ ఉంటాం మనం. కానీ తను హన్నా మొదటగా పుట్టిన తన కుమారుణ్ణి ఎంత చక్కగా కదా అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. అక్కడ ఎవ్వరూ లేరు, ఏమి చెప్పడానికి కూడా ఎవ్వరూ లేరు. మరి మనుషులే కనిపించరు. ఏలీ ఉన్నాడు, సమూయేలు ఉన్నాడు అంతే. అయినప్పటికీ ఆమె దేవుని మీద ఉన్నటువంటి ప్రేమతో ఆ పరిస్థితులన్నీ మారాలని తన కుమారుణ్ణి అక్కడ పెట్టి వెళ్ళింది. ఆమె ఏమి కోరుకుందో అంతకంటే గొప్ప సంగతులే దేవుడు సమూయేలు ద్వారా జరిగించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. అక్కడ చదువుకున్న వాక్య భాగంలో ఇప్పుడు చూసాం కదా, మరి ప్రజలందరినీ పిలిచి అక్కడ అందరినీ సమకూర్చి వారి యొక్క 12వ అధ్యాయంలో 3వ వచనం చదువుకుందాం. చూడండి 12వ అధ్యాయము 3వ వచనం. ఇదిగో నేనున్నాను, నేనెవని యొద్దనైనను తీసుకొంటినా, ఎవని గార్ధబమునైనా పట్టుకొంటినా, ఎవనికైనా అన్యాయము చేసి తినా, ఎవరినైనా బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్దనైనా లంచము పుచ్చుకొంటినా, అలాగు చేసినడెల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలుకవలెను. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా నెత్తుననెను. ఎంత చక్కగా చెప్తున్నాడు కదా. బాల్యము నుండి మొదటి వచనంలో చెప్తాడు, నేను తల నెరిసిన ముసలివాడను, నా కుమారులు కూడా మీ మధ్యనున్నారు. బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములన్నీ జరిగిస్తూ వచ్చాను. మీరు వచ్చి అడిగినప్పుడు ప్రార్థన చేశాను, మీకోసం బలులు అర్పించాను, మీకోసం విజ్ఞాపనలు చేశాను, మీకు సమాధానం కలుగజేశాను, అన్నీ చేశాను. కానీ అన్ని చేసినా కూడా నేనేమి చేయలేదు. మీ దగ్గర ఎప్పుడు ఒక ఎద్దు కూడా నేను తీసుకోలేదు, ఒక గాడిద కూడా తీసుకోలేదు.
ఎవరికి కానీ నేను అన్యాయం చేయలేదు, బాధ పెట్టలేదని చెప్తున్నా. అంటే ఎంత చక్కగా తనకిచ్చినటువంటి ఆ యాజక వృత్తిలో ఎంత న్యాయముగా, ఎంత చక్కగా, ఎంత ప్రేమగా, లోపం లేనివాడుగా సాగుతున్నట్టుగా మనం సమూయేల్ని చూస్తూ ఉన్నాము కదా. అప్పుడు ప్రజలందరూ ఏం చెప్తున్నారు చూడండి 4వ వచనములో, నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధనైనను చేయలేదు, ఏ మనిషిని ఎద్దును గాని నీవు దేనినైనను తీసుకొనలేదు అని చెప్పగా అతడు, అట్టిది నా యొద్ద ఏదీ మీకు దొరకదని యెహోవాయను ఆయన అభిషేకం చేయించిన వాడును ఈ దినమున మీ మీద సాక్షులై ఉన్నారు అని చెప్పినప్పుడు వాళ్ళందరూ సాక్షులే అని ప్రత్యుత్తరం ఇచ్చిరి. ఎవరైనా సరే నా మీద మీరు ఏదైనా సరే అట్టిది వేయడానికి నా దగ్గర ఏమి మీకు దొరకదు అని చెప్తున్నాడు. ఎంత నిజాయితీగా ఉన్నాడు, ఎంత నమ్మకంగా ఉన్నాడు, ఎంత సాక్ష్యము కలిగి సమూయేలు మరి ప్రవక్తగా జీవించాడు. ఇక్కడే ఇద్దరు ప్రవక్తలు, ఇద్దరు యాజకులు కదా, వాళ్ళ పిల్లలు, మరి నా పిల్లలు కూడా మీ మధ్యనే ఉన్నారంటే తన పిల్లల్ని కూడా ఎంతో చక్కగా మరి పెంచి అక్కడ ఆయన పరిచర్యలో పెట్టుకున్నాడు. పిల్లల్ని కూడా వాళ్ళల్లో కూడా ఏ దోషం లేదు, వారి మీద కూడా ఏ లోపం లేదు. అయితే హోప్ని ఫీనేహాసుల దోషం వలన, పాపము వలన కదా ఏలి ఇంటి వారికి ఎన్నో శాపాలు వచ్చినట్టుగా, పాపాలు వచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. మరి ముసలివాడు అనేవాడు నీ ఇంట ఉండడు అని చెప్పాడు. అయితే ఇక్కడేమో ఏ సమూయేలునేమో దేవుడు ఎంతగానో దీవించి అలాగే వారికి యాజకత్వం ఇస్తూ వచ్చాడు. యాజకులు కాని వారిలో నుంచి యాజకత్వానికి వచ్చి నమ్మకమైన సేవ చేసిన సమూయేలు, మరి నిందలేని సేవ చేసిన సమూయేలు, ప్రజలందరినీ సంతోషపెట్టినటువంటి సమూయేలు, ప్రజలందరి అవసరాలు తీర్చినటువంటి సమూయేలు, ప్రజల కొరకే పనిచేసినటువంటి సమూయేలు. అయితే యాజకత్వంలో నుంచి దేవుడు ఏర్పాటు చేసుకున్న కుటుంబంలో నుంచి వచ్చి దేవుని ఎరగక జీవించినటువంటి ఏలీ కుమారులు, దేవుని విధి విధానాలన్నిటినీ తిరస్కరించి వాటన్నిటిని కాలరాచిన వారు, ఏమాత్రము దేవుని మందిరం అనే భయము లేక, దేవుని ప్రజలనే భయము లేక బలి ఇస్తుంటే అందులో కూడా దేవుని ఆజ్ఞ ప్రకారం చేయక ఎంతో భ్రష్టు పట్టించిన వారు కదా. కాబట్టి దేవుడు ఎవరినైనా ఎప్పుడైనా ఎలాగైనా ఏర్పాటు చేసుకోగలడు. మనం అనుకుంటూ ఉంటాం చాలా సార్లు, సేవకుల కుటుంబాల్లో పుడితేనే సేవకులైతాము, లేదా వాళ్ళకి బాగా వాక్యం తెలుసు కాబట్టే మరి వాళ్ళ పిల్లలే వస్తారు. ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో అల్పం. ఆయన చూసేది ఒక్కటే, మనము దేవుని దృష్టిలో ఎలాగున్నాం. అన్న ఎంత భయభక్తులు కలిగి కదా తను ప్రార్థన చేసుకొని, ఇదిగో ప్రభువా నీవు ఇచ్చిన బిడ్డ నీకు ఇస్తున్నా, ఈ పరిస్థితులన్నీ మారిపోవాలి, ఎంత భయంకరంగా ఉన్నాయి నా మందిరంలో పరిస్థితులు అని ఎంత సమర్పణగా చేసిందో కదా. నిజంగా మన సంఘాల్లో కూడా, మన కండ్ల ముందర కూడా చాలా చోట్ల ఇలాంటివి జరిగినప్పుడు మనమైతే అంత శ్రద్ధ భక్తిని మనము కనపరచలేం. అలాగూ దేవుని సన్నిధిలో మనము మొరపెట్టలేం, అయ్యా ఈ పరిస్థితులు మార్చు, ఏంటి ఇంత భయంకరంగా ఉన్నాయి, నేను వెళ్ళే సంఘంలో నా ప్రజలు ఇలాగున్నారే అని ఎంత కదా హృదయంలో భారం ఉంది అన్నాకు. అవన్నీ కూడా తన కుమారుడు పెద్దవాడైనప్పుడు ఆ పరిస్థితులన్నీ కూడా మారిపోయి నెమ్మదిగా ఉందంట. దాని మొదలుకొని బ్రేర్షవ వరకు ఏ వ్యాజ్యము లేదంట, ఏ గొడవలు లేవంట. చదువుకోండి కావాలంటే. కాబట్టి ఎలాగ ప్రవక్తగా స్థిరపడి ఎంత చక్కగా తల్లి ఏమైతే ఆశించిందో అవన్నీ కూడా సమూయేలు నెరవేర్చాడు. దేవుడే సమూయేల్ని ఏర్పాటు చేసుకొని ప్రవక్తగా స్థిరపరిచాడు కదా. కాబట్టి అలాంటి ఆశ కలిగి మనము కూడా మన పిల్లల్ని పెంచితే మనం ఆశించిన దానికంటే ఎక్కువగా దేవుడు వాడుకొని ఏ పరిస్థితులు మారాలని మనం ఆశపడతామో అవన్నీ కూడా దేవుడు కూడా మార్చగలిగిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి మనకి ఇచ్చిన పిల్లల విషయంలో మన బాధ్యత ఏంటి? ఇంతవరకు మనం అలా చేయలేదా? ఈ రోజు నుంచైనా మన పిల్లల పట్ల శ్రద్ధ తీసుకుందాం. మనకిచ్చిన మనమళ్ళు మనమరాళ్ళు ఉంటే వాళ్ళ పట్ల శ్రద్ధ తీసుకుందాం. ఇప్పటి నుంచైనా దేవుణ్ణి వాళ్ళకు పరిచయం చేసి దేవుని మాటలు నేర్పిస్తూ వాళ్ళు ఎలాగైతే మరి యాజకుని కుమారులుగా ఉంటూ యెహోవాని ఎరగని వారై దుర్మార్గులుగా ఉంటున్నారో అలాగ క్రైస్తవ కుటుంబాల్లో ఉంటూ మన పిల్లలు క్రీస్తుని ఎరగని వారిగా ఉండకుండా క్రీస్తుని పరిచయం చేద్దాం. ఆయన యొక్క ఉద్దేశాలు పరిచయం చేద్దాం. ఆయన యొక్క ఆజ్ఞలు, ఆయన ఆశించిన విధానం, ఆయన దేని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు, ఇవన్నీ కూడా మన పిల్లలకు పరిచయం చేసి మనము కూడా మన పిల్లల్ని చక్కగా కదా ప్రవక్తలుగా, యాజకులుగా, మరి సంఘాన్ని సమాజాన్ని పరిపాలించే వారిగా సిద్ధం చేయాలి. ఇలాగా
దేవుణ్ణి ఎరగని వారిగా దుర్మార్గులుగా చేసి పాపశాపాలు మన కుటుంబాలకు మనము తెచ్చుకొని వారంగా ఉండాలి. ముఖ్యంగా మరి తిమోతి తల్లి, మరి మోషే యొక్క తల్లి ఎకేబేదు, మరి సమూయేలు తల్లి హన్నా, వీళ్ళు ఎంతో విశేషమైనటువంటి సమర్పణ కలిగి పట్టుదల కలిగి ప్రార్థన పూర్వకంగా వారు చేసిన కృషి ఎంత మరి కదా, ఎంతో కృషి పట్టుదల వాళ్ళల్లో మనం చూస్తూ ఉన్నాం. స్త్రీలుగా మనం కూడా ఉంటూ ఉన్నాం. సామెతలు 31లో స్త్రీ తన ఇంటి వారి నడతలు బాగుగా కనిపెడుతుందంట. అమ్మా, మరి నీ పిల్లల నడతలు కనిపెడుతున్నావా? మరి ఏం చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో, ఎలాంటి స్నేహాలు, వారి వాట్సాప్లో ఏముంటున్నాయో ఇవన్నీ కనిపెట్టి వారిని దేవుని మార్గంలో బాలుడు నడవలసిన త్రోవను మరి నేర్పితే వాడు పెరిగి పెద్దవాడైతే తొలగిపోడు. పెద్దవాడయ్యి మొక్కై వంగనేది మానై వంగునా అని, మరి వంగనప్పుడు ఏడ్చి బాధపడి వారి విషయమై కృంగిపోయి చింతించే కంటే దేవుడు చెప్పినట్టుగా చిన్ననాటి నుంచే మనం అలాగ పెంచుకున్నప్పుడు కదా దేవుని నామానికి మహిమ, మనకు ఆనంద సంతోషాలు. కనుక మరి వింటున్న మరి తల్లులైనటువంటి సహోదరులందరూ కూడా ఈ రోజు నుంచి ఆ పిల్లల విషయమై, యోబు కదా తన పిల్లలు పాపము చేసిరేమో అని అరుదోదయమున లేచి బలి అర్పించేవాడంట, ఎక్కడ హృదయంలో పాపం చేసిరేమో అని. మరి ఇర్మియాలో చెప్పినట్టుగా కూడా, విలాప వాక్యాల్లో ఇర్మియా చెప్పినట్టుగా మన పిల్లల కొరకు మనము మొదటి జామున లేసి పసిపిల్లల ప్రాణము కొరకు కన్నీరు కార్చి మొరపెట్టే వారిగా ఉండాలంట. కాబట్టి మన పిల్లల మాట వినడం లేదని, వారు ప్రయోజకులు కాలేదని వారి గురించి మనం చింతించడం మానివేసి, దేవుడు చెప్పినటువంటి కదా లేఖనాల్లో శక్తిని వారికి ఇస్తూ దేవుని మార్గంలో వారిని పెంచుతూ మనం అలాగ చేసినప్పుడు మనము కూడా హన్నా లాంటి తల్లిగా సంతోషించే వారంగా, మోషే తల్లిలాగా సంతోషించే వారంగా, మరి తిమోతి తల్లిలాగా సంతోషించే వారంగా ఉంటాం. కాబట్టి అలాగూ మనం ఉండడానికి ప్రభు మనందరికీ అట్టి కృపను, తన యొక్క ఆత్మీయ జ్ఞానాన్ని దయచేయునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. చక్కటి మెసేజ్, ఆత్మీయ సత్యాలతో కూడిన మర్మాలను చాలా చక్కగా వివరించినావమ్మా. నిజమేగా ఈనాడు మరి ఏలి కుమారుడు ఏలి ఎంత మరి దేవుని ఎంత భయభక్తులు కలిగిన వాడు, కుమారుడు మరి అంత మరి దేవుని శాపానికి గురి అయినారు. మరి యాజక వంశము నుంచి రాలేదు సమూయేలు. మరి తల్లి ప్రార్థనతో పొందింది, ద్వారా ఏకైక కుమారుని దేవుని సేవకు సమర్పించింది. దేవుని సేవకు సమర్పించడమే కాకుండా సంవత్సరానికి ఒకసారి మాత్రం ఆమె వచ్చి చూసేది. ఎలా ఉందో, ఎలా ఆమె కుమారుని చూడకుండా ఉండిందో ఏమో తెలియదు, కానీ పాలు విడవంగానే ఆ పిల్లవాడిని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో వదిలింది. ఇదిగో ఆనాడు ప్రార్థన చేసిన స్త్రీని నేనే, ఇదిగో ఈ కుమారుని కోసం అంటేనే వెంటనే ఏలికి ఆ చిన్న పిల్లవాడు సాష్టాంగ నమస్కారము చేసినాడు. మరి ఎలా తల్లి నేర్పించిందో, నిజమే కదా, తిమోతి తల్లి ఎలా నేర్పించిందో, యాకోబేదు మరి మోషేకి ఎలా నేర్పించిందో, మరి ఈమె హన్నా కూడా తన కుమారునికి ఎలా నేర్పించిందో నిజమే. అలాంటి తల్లులుగా నేను ఉండాలండి. నేను క్రైస్తవ కుటుంబాల్లో బైబిల్ చదవని పిల్లలు ఎంతో మంది ఉన్నారు, దేవుని మందిరానికి వెళ్ళని పిల్లలు ఎంతో మంది ఉన్నారు. మరి ఆచారానికి క్రైస్తవులం అని చెప్పుకుంటున్నారే కానీ లోకస్తుల పిల్లల కంటే అద్మానమైన స్థితిలో ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితిలో ఉండడానికి మరి కారణం తన నుంచి పిల్లలను దైవభక్తిలో పెంచాలని, మరి దైవభక్తిలో పెంచకుండా ఉంటే ఎన్నో కుమారులకు చెడు నేర్పుతూ వచ్చింది కదా. మరి యజబేల్ రాణి కూడా అంతే, చెడు నేర్పుతూ వచ్చింది. యజబేల్ రాణి కూతురే అతల్య. మరి యజబేల్ రాణి చెడ్డది కాబట్టి అతల్య రాణి కూడా చెడ్డది, రాజకుమారుని చంపించింది, దుర్మార్గంగా మరి ప్రవర్తించింది. కాబట్టి తల్లులమైన మన తండ్రులు మరి దేవుని యందు భయభక్తులు కలిగిన సంతానాన్నిగా మనము మరి పిల్లల్ని ఆ విధంగా బ్రాటఫ్ లేక తీసుకురావాలండి. లేకుంటే ఈ భయంకరమైన లోకంలో అసలు ఈ లోకం ఎట్లా ఉందంటే, పిల్లలు ఎంత తొందరగా పాపానికి అట్రాక్ట్ అవుతున్నారంటే అంత తొందరగా అట్రాక్ట్ అవుతున్నారు. పాపం ఎక్కడా లేదు, మన చేతిలో ఉంది. చూడండి, బైబిల్ లేని కుటుంబం పిల్లలు చాలా మంది ఉన్నారు, కానీ సెల్ ఫోన్ లేని పిల్లలు ఉన్నారా? చూడండి, సెల్ ఫోన్ లేని పిల్లలు ఒక్కరు కూడా లేరు. అయిపోయి పుట్టినప్పటి నుంచే సెల్ ఫోన్ ఉంటేనే ఆ పిల్లలకి ఆనందిస్తారు, సెల్ ఫోన్ ఉంటేనే పిల్లలు నిద్రపోతారు. ఆ విధంగా మరి మనమే తల్లిదండ్రులమే ఏ విధంగా పెంచుతున్నామండి. మరి ఇటువంటి భయంకరమైన లోకంలో మరి సమూయేలు లాంటి పిల్లలను మనము, మరి మోషే లాంటి
తిమోతి లాగా మరి పెంచగలిగిన తల్లిదండ్రులుగా ఉండాలని దేవుణ్ణి మరి కోరుకుంటున్నాను. మరి ఏ విషయమే చాలా చక్కగా చెప్పావమ్మా. చక్కటి హెచ్చరికలు ఇచ్చావు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలి.